ఇటువైపు పరిశుద్ధాత్మను నమ్మేవారిని దేవుడు ఎదురు చూడట్లేదు. God is not looking for people who do Holy Ghost and who do witch doctor. మరి చేతబడి శక్తులు లేదా జాతకం ఎలా ఉందని చెప్పించుకునేవారు అలాగనే పరిశుద్ధాత్మతో ఉండేవారు అనే వారి కొరకు యేసయ్య ఎదురు చూడట్లేదు. You might be smiling, but I'll tell you that the prophetic ministry is not just for miracles, it's for purity. అయితే ఏదో తెలివిగా ఉన్నామని మీరు ప్రయత్నిస్తున్నారు కానీ పరిశుద్ధంగా ఉండేవారి కొరకే ఈ ప్రవచనాత్మకమైనటువంటి పరిచర్య. And those that God is calling, He's calling into purity. అయితే దేవుడు పిలిచేవారిని కూడా పరిశుద్ధత కొరకు పిలుస్తూ ఉన్నాడు. And so the first sound is the sound of repentance. అయితే పశ్చాత్తాపంగాను ఉన్నటువంటి శబ్దం మొదటగా రావాలి. Because if God is going to move amongst His people, ఎందుకనగా దేవుడు తన ప్రజల జీవితాల్లో కదలాలని కనుగొంటున్నాడు. He's looking according to Psalm 24, those who have a clean hand and a pure heart, they may ascend to the hill. కీర్తన 24 ప్రకారం పరిశుద్ధమైనటువంటి పెదాలు పరిశుద్ధమైన చేతులు హస్తములు కలిగి ఉన్న వారే పర్వతమును ఎక్కుతారని వాక్యం తెలియపరుస్తుంది. The sound of repentance is needed. పశ్చాత్తాపంగాను ఉన్నటువంటి శబ్దం మొదటగా మీకు కావాలి. And today I'm going to push you all in the place of prayer. ఈ రోజు నా మీ అందరిని కూడా ప్రార్థనా స్థలంలోనికి నేను నెట్టబోతున్నాను. Because I believe that God is going to work miracles amongst His people. ఎందుకనగా దేవుడు తన ప్రజల జీవితాల్లో అద్భుత కార్యములు చేయాలని ఎంతో ఇష్టపడుతున్నాడండి. And the greatest miracle, my friends, is salvation. అయితే అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి ఒక వరము బహుమానం ఏంటంటే అది మీ రక్షణ భాగ్యము. John chapter 3 verse 16 says that God so loved the world that He gave His only begotten Son, that whosoever believe in Him shall not perish but have everlasting life. యోహాను 3:16 ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని విశ్వసించి వారు నశింపక నిత్య జీవం కలిగి ఉంటారని ఆయనను అనుగ్రహించారని వాక్యం తెలియపరుస్తుంది. My friend, the wages of sin is death. నా కుమార్తెలారా వినండి, ఇదిగో పాపమునకు వచ్చు జీతము అది మరణము. And I love what Pastor preached this Sunday. The grace of God does not give us a license to continue to sin. పాస్టర్ గారు కూడా మరి అనేక సార్లు మనకు బోధిస్తూ ఉంటారు, మనకు దేవుని యొక్క కృప అనేది పాపము చేయడానికి లైసెన్స్ ఇవ్వట్లేదని చెబుతూ ఉంటారు. I don't understand the language too well, but I was paying attention. అయితే మీరందరూ కూడా ఆసక్తిగా వింటున్నారని నమ్ముచున్నాను. Hallelujah. హల్లెలూయా. And so the sound of repentance is needed. అయితే మొదటగా పశ్చాత్తాపం ఉండేటటువంటి శబ్దం మనకు కావాలి. I want you to lift up your voice for the next 20 seconds. ఇంకా 20 సెకండ్లుగా మీరందరూ కూడా మీరు సిద్ధంగా ఉండాలి. And I want you to cry out to Jesus and say, Jesus, have mercy on me. 20 సెకండ్లుగా మరి యేసయ్యా నా మీద కనికరం ఉంచని మీరు బిగ్గరగా కేక వేయాలి. Jesus, have mercy on me. యేసయ్యా నా మీదగా కనికరము చూపించు. I want a touch of your spirit tonight. మరి ఈ రాత్రికాల సమయంలో సంఘమంతా కూడా ఆత్మలో విలపించాలి. I want you to fill my heart. నా హృదయం నింపమని అడగాలి. But today I decide that I belong completely to you. అవునయ్యా, ఇదిగో నేను పొందుకునేంత వరకు నేను వెళ్ళేదే లేదు. I only serve one God, and that God's name is Jesus. నేను సేవించేది ఒకే ఒక దేవుడు, ఆ దేవుని పేరే యేసు. Would you begin to lift up your voice and begin to praise right now? Just pray. Father, I ask for your mercy right now. Just do it right now. మనం మొరపెడదామండి, మన స్వరాలు Oh, Father, we ask for your mercy. అయ్యా నీ కనికరము దయచేయి.